హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎన్ఆర్ స్టడీస్. ఈ వీడియోలో మనం ఒక ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ మనం చూద్దాం. అది కూడా పర్సనల్ డెవలప్మెంట్ ఫ్రమ్ సైకాలజీ సబ్జెక్ట్ టెట్ డిఎస్లకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ వీడియోలో మనం మూర్తిమత్వ శోధికుల గురించి, పర్సనాలిటీ ఇన్వెంటరీస్ గురించి మనం చూసాం. ఇప్పుడు వేరొక టాపిక్ చూద్దాం. అందులోనే ప్రశ్నావళులు, రెండోది ప్రశ్నావళులకు సంబంధించింది. మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతే ప్రశ్నావళి. దీనిని గుడ్ మరియు హార్ట్ ప్రకారం ప్రశ్నలతో రూపొందించిన పత్రాన్ని ప్రయోజనించి స్వయంగా పూర్తి చేయించడం ద్వారా సమాధానం రాబట్టే సాధనమే ప్రశ్నావళి. ప్రశ్నావళి ద్వారా అనేక అంశాలకు చెందిన ప్రశ్నలకు సమాధానాలను సేకరించి విశ్లేషించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఉదాహరణకి ఆర్బి క్యాటిల్ అభివృద్ధిపరిచిన 16 PF పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ ప్రశ్నావళి ఉంటుంది. ఇందులో 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ ఉంటుంది. దీని ద్వారా ఓన్లీ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. దీని ద్వారా మూర్తిమత్వం యొక్క అంశాలని మనం అంచనా వేయచ్చు. ఇందులో 2 రకాల ప్రశ్నావళులు ఉంటాయి. ఒకటి నిర్ధారిత ప్రశ్నావళి, రెండోది స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. నిర్ధారిత ప్రశ్నావళి అంటే దీని ఎదురుగా తప్పనిసరిగా అవును కాదు అనేది ఉంటుంది. స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళిలో ప్రశ్నలకు సమాధానం సొంతంగా రాసేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనం ప్రశ్నావళుల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు.